నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం. గిరిజనుల సంప్రదాయ స్వాగతాల నడుమ డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్. నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగల్లు గ్రామానికి చెందిన ఒక పేద కుటుంబానికి అండ ఉంటానని హామీనిచ్చిన హోంమంత్రి. దొంగల శ్రీను చెట్టుపై జారిపడిన ప్రమాదంలో మంచానికి పరిమితమైన సందర్భంగా కుటుంబానికి భరోసానిచ్చిన అనిత. గడిచిన 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో ప్రగతిలో పూర్తిగా వెనుకబడిపోయిందన్న వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు. శ్రీకాకుళం జిల్లా పరిషత్లో జెడ్పీ చైర్మన్ ఫిరియా విజయ్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలలో భాగంగా అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం వారి అబ్బురపరిచిన కళా ప్రదర్శనలు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా J11వ రోజు మంజుశ్రీ నృత్యాలయ విశాఖపట్నం, శ్రీ లలిత నృత్యాలయ కళానికేతన్ రాజమండ్రి వారి చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు కడురమ్యంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ, ప్రముఖ వైద్యులు విక్రమ్, లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎం రాకేష్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులు మాట్లాడుతూ అనకాపల్లిలో 40 సంవత్సరాల నుండి ఇలాంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన శాసనసభ్యులు కొండతాల రామకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను పట్టణ ప్రజలు ప్రోత్సహించాలని కోరారు. అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమశెట్టి రామ్కి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను తిమ్మాపాత్రుని చక్రవర్తి, సకల గోవిందరావు, గండేపల్లి మురళి పర్యవేక్షకులుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించుటకు మన కొనతాల రామకృష్ణ గారు, ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు ఎంతో కృషి చేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ఆప్యాయతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని అడగగానే మన కొనతాల రామకృష్ణ గారు వాళ్ళు శాంక్షన్ చేసి మనకి ఈ కార్యక్రమంలో 30 రోజులు ఈ కార్యక్రమం చేయడం అంటే అంత ఆశామాషి కాదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళ ముందుకు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన కొనతాల రామకృష్ణ గారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమం నిర్వహించడానికి మనం చాలా అనకాపల్లి పుర ప్రజలందరూ మనము చాలా సంతోషించవలసిన సమయం ఇది. ఎందుకంటే నేను లాస్ట్ 30-40 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను. ఈ సెంటర్లో, అనకాపల్లి సెంటర్లో ఇలాంటి కార్యక్రమం చేయడము, 30 రోజులు చేయడం అంటే అంత ఆశామాషి కాదు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి మన పెద్దలందరికీ, కొంతాల రామకృష్ణ గారికి ఎంతో కృషి చేసి ముందుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే డాక్టర్ అసోసియేషన్ తరఫున మీ కొంతాల రామకృష్ణకు ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ నేను నిర్వహిస్తున్నాను. ఆది సనాతన ధర్మము మన 10,000 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుగుతున్న మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది నిష్ఠతరాలకు కూడా తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలు నిర్వహించడం అంటే చాలా సంతోషం తగ్గింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఇవ్వవలసిన బందోబస్తు ఇవ్వటం జరుగుతుంది. దానికి సంబంధించి అందరూ ఆనందంగా పిల్లలు ఏదైతే ఈ డ్యాన్స్ కార్యక్రమాలు, భరతనాట్యాలు ఇవి ఆధ్యాత్మిక చింతనతో జరుగుతున్నదో దానికి మా పూర్తి సహకారాలు అందిస్తూ చేయడం జరుగుతుంది. అందుకు మీ అందరికీ మాకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదారల పుణ్యక్షేత్రం కొండపై అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఆపాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు రాంబిల్లి మండలం పంచదారల గ్రామ రెవెన్యూ పరిధిలో గల
ఉమాధర్మలింగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ కొండపై గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గతంలో ఈ గ్రావెల్ తవ్వకాలపై కొంతమంది విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టును కూడా ఆశ్రయించారని, ఈ కొండపై ఎటువంటి గ్రావెల్ మట్టి తవ్వకాలు చేపట్టరాదని, కోట్ల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, మండల కార్యదర్శి జి దేముడు నాయుడు, చందక రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. అయినప్పటికీ కోర్టు తీర్పులు సైతం పక్కన పెట్టి మధ్యాహ్న యథేచ్ఛగా అర్ధరాత్రి పూట అక్రమంగా జేసీబీలతో గ్రావెల్ తవ్వకాలు చేపట్టి లారీలతో తరలించడానికి కొంతమంది ఫిర్యాదు చేయగా జిల్లా విజిలెన్స్ మైనింగ్ అధికారులు రాత్రిపూట వచ్చి పంచదారలలో అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నటువంటి వాహనాలను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసినదే. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేయడం వలన ఒక పక్క పేద రైతులు నష్టపోతున్నారని, పర్యావరణం దెబ్బతింటుందని కొండ చుట్టూ గిరి ప్రదర్శన ప్రారంభించిన నాయకులే ఇటువంటి చర్యలకు పాల్పడితే రేపు జరిగే గిరి ప్రదర్శనకు అర్థం ఏమైనా ఉందా అని సిపిఎం నాయకులు ప్రశ్నించారు. అభివృద్ధి పేరు చెప్పి, రోడ్ల పేరు చెప్పి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ ఎవరిని ఏం పట్టించుకోకుండా, ఎవరి మీద చర్య తీసుకోకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా పర్యావరణం అంతా కూడా దెబ్బతినిపోతూ ఉంది. ఇక్కడ ఇంతకుముందు గతంలో ఇక్కడ అసైన్ ల్యాండ్ కింద ఇచ్చినటువంటి డీఫార్ పట్ట భూములు అవి కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కాదని చెప్పి ఇంత పెద్ద ఎత్తున అక్కడ మైనింగ్ చేయడం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మైనింగ్ చేస్తే అధికారులు స్పందించి ఫైన్ కూడా వేస్తారు. ఆ ఫైన్ కూడా కట్టినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారో వాళ్ళు మళ్ళీ మైనింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా. తక్షణం ఇక్కడ మైనింగ్ చేస్తున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులు వదలొద్దు. ఆ రకంగా చర్య తీసుకోకపోతే మాత్రం సిపిఎం పార్టీని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కూడగట్టి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. పంచదారుల పంచాయతీ రెవెన్యూ పరిధిలో పంచదారుల దగ్గర నుంచి చివర అక్కడ హరిపురం రెవెన్యూ, వెంకటాపురం రెవెన్యూ వరకు కూడా సుదీర్ఘమైనటువంటి ఒక పెద్ద పుణ్యక్షేత్రం ఉంది. అటువంటి పుణ్యక్షేత్రాన్ని ఆనుకొని ఇంత కొండని వందల ఎకరాల్లోని పేదలకు ఇచ్చినటువంటి డీపట్టా భూముల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతూ ఉన్నారు. ఈ గ్రావెల్ తవ్వకాలు ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. అయితే వారు వచ్చినా వీరు వచ్చినా పేదల భూముల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టి ఈరోజు ఎటువంటి పర్మిషన్ లేకపోయినా కానీ ఈ విధంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టపోయేది ఎవరంటే పేద రైతులు. పేద రైతులకి నష్టం చేస్తూ వీళ్ళు మాత్రం లక్షల కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. పక్కనే ఉన్న ఎస్సీజెడ్ కంపెనీలకి ఈ గ్రావెల్ని ఒక లారీ లోడు 7,000 నుంచి 9,000 రూపాయలకి గ్రావెల్ని అమ్ముకుంటూ ఉన్నారు. అలాగే ఈరోజు నేవల్ బేస్కి వెళ్తున్నటువంటి ఒక పెద్ద రోడ్డు కోసం కానీ అనేక రోడ్లకు కూడా ఈరోజు కోట్ల రూపాయలు వెచ్చిస్తేనే రోడ్లు కూడా వేస్తూ ఉన్నారు. రోడ్ల కాంట్రాక్టర్లో కూడా ఈ గ్రావెల్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ నష్టపోయేది ఎవరంటే పేద రైతులు. మరి ఒకప్పుడు ప్రభుత్వం గ్రావెల్ తవ్వేసుకుందని విమర్శించినటువంటి నాయకులే ఈరోజు వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు కూడా యథేచ్ఛగా 100 ఎకరాల్లో ఇంత పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు స్తంభాలే దిగిపోయినంత లోతుల్లో ఈరోజు గ్రావెల్ని తవ్వి అమ్మేసుకుంటున్నా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ, మైనింగ్ యంత్రాంగం కానీ, ఎవరో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ కొంతమంది పౌరులకు అన్యాయం జరుగుతుంది, లేదా ప్రజలకు అన్యాయం జరుగుతుందని కంప్లైంట్ ఇస్తే వచ్చి పట్టుకునే పరిస్థితి తప్ప లేదనుకుంటే ఇక్కడ ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి అనేది లేదు. ఎందుకంటే ఇక్కడున్న నాయకులు కూడా వరుసగా 2-3 రోజుల పాటు సెలవులు వచ్చిన తర్వాత అధికారులు ఎవరైతే ఇళ్ళకపోతారో పట్టించుకోలేని సమయంలో అర్ధరాత్రి పూట అక్రమంగా ఈ గ్రావెల్ తవ్వకాలు కానీ, ఇసుక తవ్వకాలు కానీ, మట్టి తవ్వకాలు కానీ చేపడుతూ ఉన్నారు. కాబట్టి జిల్లా విజిలెన్స్ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ ఈ విధమైనటువంటి అక్రమాల మీద సీరియస్గా చిత్తశుద్ధితో వ్యవహారం చేపట్టాలని చెప్పేసి ఏదైనా అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద గడిచిన 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో ప్రగతి పనులు ఎక్కడా జరగలేదని, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాజకీయాలతో సంబంధం లేకుండా అవసరం ఉన్న గ్రామీణ పట్టణ రోడ్ల యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ పిరియా విజయ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు పల్లె పండుగ పేరుతో గ్రామీణ రహదారులు వివిధ పథకాల కింద పట్టణ ప్రాంతాల రహదారులు శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న, ఎల్ దినకర్ పుట్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, జెడ్పీ సీఈఓ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే అది పైప్ లైన్స్ వర్క్ పెండింగ్ ఉంది, అది కంప్లీట్ చేసిస్తే ఆ రోడ్ అనేది పిఐయు గ్రాంట్ లో కంప్లీట్ అయిపోయినట్టేనండి. అది చాలా చిన్న వర్క్, అది నా ఓన్ పంచాయతీ లింగావలసింది కాబట్టి అది చెప్తున్నాను. అంతేకాకుండా కోటమూవాలి మండలంలో కూడా ఒక కాన్స్టిట్యున్సీ మీద ఒక అవకాశం పంచాయతీలో రోడ్డు కూడాను మరి జడ్పీటీసీ గారు వెంకటరావు గారు కూడా తెలుసుంటుంది. అది చాలా ఇబ్బందికరంగా బ్రిడ్జ్ కడితే రోడ్డు తర్వాత వేయవచ్చు, రాకపోతే గ్రావెల్ వేసి చిన్న చిన్న వర్క్స్ తో పెండింగ్ ఉండిపోయేవి. అది పెద్దలు తలుచుకుంటే ఖచ్చితంగా అది కంప్లీట్ అయిపోతుందండి. అంతేకాకుండా టెంపుల్ కాన్స్టిట్యున్సీలో పెండింగ్ ఉంచారు, క్లీన్ చేసుకుంటే చాలా వరకు రోడ్స్ అనేవి కంప్లీట్ అవుతాయనేది నా అభిప్రాయం. వాళ్ళకి ఎక్కడి నుండో ఇస్తారు, అది ఎవరు ఇస్తారు? వాళ్ళకి ఏమి అనుకుంది అక్కడ జేసీ గారు ఆర్డర్ వేస్తారని అక్కడ ఎంఆర్ఓ గారు ఇస్తారు. ఇప్పుడు అది పట్టుకుని నేను కోర్టు కేసు చేస్తాను, ఇప్పుడే పొజిషన్ సర్టిఫికేట్ అడుగుతున్నాను. ఇలాగ చాలా మంది అలాంటి ఈ కొత్త పంతా పెట్టే ముందు దయచేసి కలెక్టర్ గారు, జేసీ గారు దీన్ని పెద్ద మనసుతో మీరు చూసి వాట్ ఈస్ ద ఫ్యాక్టరీ. ఇప్పుడు సోగాడు పర్సన్ చెప్పిన స్పెసిఫికేషన్స్ ఇండియాలో మెటీరియల్ దొరకదు. ఈ అన్నట్టు శాండ్ కూడా కలిసి కోర్టు గ్రేడ్ 2 శాండ్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది? తర్వాత ఇప్పుడు కూడా మీరు వర్క్స్ క్వాలిటీ ఏదైతే తీసుకుంటారో లాస్ట్ 5 years తీసుకోండి, ఇప్పుడు కాదు. లాస్ట్ 5 years దొరుకుతాను ఏమున్నాయి బిల్డింగ్స్ అయ్యి కోర్సు తీసుకోవచ్చు. లాస్ట్ కోర్సు తీసుకోండి, కూడా ఈ రోజు కూడా ఎన్ఆర్ చేస్తుంది. ఇప్పుడే కాదు, వ్యవస్థలో చెక్ అండ్ బ్యాలెన్స్, రోడ్లు నాణ్యతలో ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ఆ ఊర్లో రోడ్డు వేసి 10 రోజులు పగిలిపోతున్న ఊరు అనుకో ఆడే పగలబడతారు. అంత అవేర్నెస్ వచ్చింది పబ్లిక్ లో. మనం ఓకే పర్టికులర్ గా లేదని అర్థం లేదు, 1-2 దగ్గర ఉంటే ఒకవేళ తప్పు చేసినట్టు యాక్షన్ తీసుకుంటాం. కానీ మనం ఏ పని మీద ఉంటే ఏ పని చేయలేము, ముందుకెళ్ళలేము. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు మంగళవారం ఉదయం ప్రధాన హోమాలు, నిత్య బలిహారణ తదితర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఎదుర్కోలోత్సవం, స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రథోత్సవాన్ని ప్రారంభించగా వేలాది మంది భక్తులు స్వామివారి రథం లాగుతూ గోవింద నామస్మరణతో హోరెత్తించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం నిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి రూరల్ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ విజయవాడ సబ్ కలెక్టర్ కావూరి చైతన్య, పౌర సరఫరాల శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో మాట్లాడారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మరో 4 రోజుల పాటు అకాల వర్షాలున్నందున సాధ్యమైనంత త్వరగా ధాన్యాన్ని మరింత వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలన్నారు. ప్రైవేట్ లారీలను కూడా తెచ్చి ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు చేర్చుతున్నామన్నారు. రైతులెవరూ ఆధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్న దొడ్డిగల్లు గ్రామానికి చెందిన ఒక పేద కుటుంబానికి హోంమంత్రి వంగలపూడి అనిత ధైర్యాన్ని నింపారు. మీరు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి, మీకు నేను ఉన్నాను, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఒక పేద కుటుంబానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆ పేద కుటుంబం ఇంటికి మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ బృందంతో వెళ్లి పరామర్శించి రమ్మని అనితమ్మ మాటగా అన్నారు. ఇటీవల చిన్న దొడ్డిగల్లు గ్రామానికి చెందిన కూలి పని చేసుకునే దొంగల శ్రీను చెట్టుపై నుండి పడి తన 2 కాళ్లకు వెన్నుపూసకు తీవ్రంగా గాయాలవ్వడంతో అనారోగ్యం పాలై మంచాన పడ్డాడు. మెరుగైన వైద్యంకు 4 నుండి 5 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలపగా దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి అండగా ఉంటామని అనితమ్మ చెప్పినట్టు వెంకటేష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రుడిగల్లి గ్రామంలో రావడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చంద్రుడిగల్లి గ్రామం వచ్చి దొంగల శ్రేణి అనే ఒక యువకుడు చెట్టుపై నుంచి పడిపోయి 2 కాళ్ళు పడిపోయిన సందర్భం ఉంది. ఆపరేషన్ చేయగా మంచాన ఉన్నాడు. ఇప్పుడు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం ఏదైతే మనం చేయగలమో చూసి రమ్మని మేడం గారు పంపించడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఉండడానికి ఇల్లు లేదు వీళ్ళకి. ఒక చిన్న బాబు, ఏదో చెట్లు కళ్ళు గీసుకుని బతికే కుటుంబం. ఈ అమ్మాయికి అయితే తల్లిదండ్రులు కూడా లేరు. మరి ఆ భర్తతో 2 నెలల నుంచి కూడా సేవ చేస్తూ ఓ పక్కన పిల్లోడిని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ తల్లిలో సేవ చేస్తుంది ఇక్కడ. మరి తండ్రి చూస్తే అతను కూడా ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మొన్ననే ఎవరో వచ్చి వీడియోలో చూసి ఇక్కడ రావడం జరిగింది. మేడం గారు చూసి వెంటనే నాకు ఫోన్ చేసి శ్రీని గారితో వెళ్ళి చూసి రమ్మన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. మేడం గారు మాట చెప్పమన్నారు. వీళ్ళకి ఇల్లు ఇవ్వడానికి కానీ మనం సిద్ధంగా ఉన్నాం. ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి కూడా మరి గవర్నమెంట్ పరంగా ఏమొచ్చినా ఇస్తానని చెప్పారు. మరి అలాగే ఇప్పటివరకు ఆయన ఖర్చు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 3,80,000 అయిందని చెప్తున్నారు. ఆ బిల్లు ప్రకారం కూడా వాళ్ళకు కూడా న్యాయం చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ అటు మంత్రి గారే తీసుకుంటారు. అలాగే పార్టీ నుంచి కూడా సందేశం పంపించారు. పార్టీ ఉంది అండగా అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు టీడీపీ సభ్యులు, వీళ్ళకి కూడా సభ్యత్వం ఉంది. అయితే ఇకపై ట్రీట్మెంట్ ఏం జరిగినా, ఇకపై అబ్బాయి ఎంతవరకు బాగుంటే ఆ నడిచి లేచి తిరగడానికి తాలూకా సహకారం కూడా అనిత గారు అందిస్తానని చెప్పమన్నారు మాటగా. మేడం కూడా వచ్చి ఈ వారంలో వచ్చి చూస్తారు. ఇప్పుడే ఆ బిల్లు అన్ని పట్టుకుని ఒక 2 రోజుల్లో మేము పార్టీ ఆఫీస్కి అవి కూడా పంపిస్తాం. అన్ని రకాలుగా కూడా ఈ కుటుంబాన్ని మేడం ఆదుకుంటారని చెప్పమన్నారు. మరి అందుకే ఈ విషయం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితి అయితే ఎవరికీ రాకూడదు. చాలా అన్యాయమైన పరిస్థితి ఇది. మరి భగవంతుడికి కూడా ఒక రకంగా న్యాయం లేదనుకోవాలి. మరి ఇలాంటి చిన్నపిల్లలకి ఇలాంటి కష్టం రావడం చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని నేను మేడం గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే పార్టీ పెద్దలు కూడా అందరినీ కూడా సంప్రదించి వారి యొక్క సహకారం కూడా, మా అందరి సహకారం కూడా ఈ అమ్మాయికి అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజవొమ్మంగి మండలంలోని మంగళవారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో హెచ్యుడిసిఓ వారి ఆర్థిక సహాయంతో సుమారు 27 పాఠశాలలకు ఫర్నిచర్ను ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, ఆమె భర్త, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వటిగడ్డ రిజర్వాయర్ ద్వారా పంట పొలాలకు నీరు వెళ్లే కాలువ మరమ్మతుల పనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆమె ఆరోపించారు. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆమె పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల ఇరిగేషన్ పనులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి జల వనరులను జీవం పోస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోని రాజవొమ్మంగి మండలంలోని 10 లక్షల రూపాయలతో ఈ వట్టిగడ్డ రిజర్వాయర్ కాలువ మరమ్మతుల పనులు జరుగుతున్నాయని ఆమె వాపోయారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భర్త, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు, కార్యదర్శి ముప్పన కేశవ్, సర్పంచ్ జి రమణి, ఏఎంసీ చైర్మన్ లోతా లక్ష్మణరావు, జనసేన పార్టీ నాయకులు బోదిరెడ్డి తిరుమూర్తులు, మాజీ సొసైటీ సభ్యులు గణజాల తాతారావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి అప్పరాజుపేట నుంచి ఒట్టిగడ్డ ఏదైతే పంట కాలువ
రిజర్వాయర్లో అక్కడ దాదాపుగా 50 సంవత్సరాల నుంచి 2 పంటలు పండేటువంటి ఈ అప్పలరాజుపేట చెరువు నుంచి ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్కి వెళ్ళేటువంటి వాటర్ ఎవరు పట్టించుకోక రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇక్కడైతే మాకు వ్యవసాయం మేము చేస్తాం, కానీ మాకు సరైన సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల మా రైతులందరూ కూడా వెనుకబాటు పడుతున్నటువంటి పరిస్థితులు చాలా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఈ పంట కాలువ చేయడం వల్ల దాదాపుగా 2 పంటలు పండే అవకాశం ఉన్నాయి. దాదాపుగా 1500 ఎకరాలు పంట మా ప్రాంతంలో పండుతుంది. దీని నిమిత్తం ఐటీడీ నిధుల నుంచి 7 కిలోమీటర్ల దూరంలో రాజంబంగ నుంచి ఒట్టిగడ్డ వరకు 7 కిలోమీటర్ల మేరకు ఈ 10 లక్షల రూపాయలతో ఈ పూడిక తీత పనులు ప్రారంభించడం జరిగింది. ఇట్లాగా కూటమి ప్రభుత్వంలో ఇలా చిన్నగా మంచి కార్యక్రమాలు పనులు రైతులకు ప్రజలకు అందరికీ ఉపయోగపడే రీతిగా మేము ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగకరంగా రైతులకు ఉపయోగకరంగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజుకి రాష్ట్రంలో క్రైస్తవ సోదరులపై మత బోధకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వి కృపావరం, పి సల్మాన్, బి జోసెఫ్, జి డేవిడ్ రాజ్, ఎం దైవ సహాయం, కె అబ్రహం, బి ప్రసాద్, ఎన్ అగస్టిన్, సాగర్, ఫిలిప్, స్థానిక సంఘ సభ్యులు, యువత, పాస్టర్స్ పాల్గొన్నారు. ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలి. అలాగే మన దేశంలో మత సామరస్యత వర్ధిల్లాలి. మనం కాకుండా ఒకరికొకరు ప్రేమ పూర్వకంగా మలగడానికి ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెటూరులో క్రైస్తవుల మత సామరస్యత కొరకు గత కాలం నుంచి ఆ శాంతి భద్రతకు నిలమైన గ్రామం, ఒకరినొకరు ప్రేమించుకునే గ్రామం, ఒకరినొకరు గౌరవించుకునే గ్రామం. మన గ్రామంలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ క్రైస్తవ కార్యక్రమాలకు ఒకరికొకరు పాల్గొని వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుని అభినందించుకునే గ్రామం. మన గ్రామంలో ఐక్యత వర్ధిల్లాలి. పక్క సమాచారంతో ఆగనంపూడి టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు సహకారంతో 4 లక్షలు విలువ చేసే 112 కేజీల గంజాయిని దువ్వాడ పోలీసులు పట్టుకున్నారు అని సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ త్రినాథ్ తెలిపారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏసీపీ త్రినాథ్ మాట్లాడుతూ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీల్లో భాగంగా గంజాయితో పాటు 3 అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని ఏసీపీ త్రినాథ్, సిఐ మల్లేశ్వరరావు ఉన్నారు. జి మాడుగులకి చెందిన తుమ్మిడి హనుమాన్, భూషణ్, బాల్ దినకర్ తో పాటు ఒక మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు. నిందితుల వద్ద ఒక ఆటోతో పాటు పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు నిన్న దువ్వాడ సిఐ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఒక 3 వ్యక్తులు కిముడు హనుమాన్, గోసరి పాల్ దినకర్, ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి 112 కేజీలు గంజాయి, ఒక పల్సర్ బైకు, 2 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా అఖిల్ అనే వ్యక్తి జీమాడుగు నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు. అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది. ఇంకా దీని తాలూగా మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఎంక్వైరీలో జరిగింది. వీళ్ళు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయో లేవనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో సీసీటీవీ అదర్ సిస్టమ్స్లో వెరిఫై చేస్తే వీళ్ళకి మొదటిసారి కేసు, ఇంతకుముందు కేసులు లేవు. ఇదే తొలి కేసు. దీని కాస్ట్ సుమారు 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు దీని విలువ ఉంటుందని తెలుస్తుంది మనకు. 112 కేజీలు ఆటోలో తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక పల్సర్ బైక్ కూడా ఫాలో అవుతుంటే పల్సర్ బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచర్ల మండల కేంద్రం ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ ఆశ్రఫున్నిసా బేగం మీడియాతో మాట్లాడుతూ గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 69 దాడులు చేశామని, దాదాపు 200 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, 69 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని, 42 మందిపై కేసు పెట్టామని, 30,000 జరిమానా కూడా విధించడం జరిగిందని, విరివిగా బెల్ట్ షాపులపై దాడులు చేస్తున్నామన్నారు. కొందరు మీడియా మిత్రులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని, వ్యక్తిగతంగా మీడియా మిత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అది చాలా ప్రమాదకరమని, మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అధికారులు వ్యక్తిగత మనోభావాల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయకూడదని, ఆ విషయాన్ని మీడియా మిత్రులకు గమనించాలని ఆమె కోరారు. కంచిచర్ల ఎక్సైజ్ స్టేషన్ సిఐ ఆశ్రఫున్నిసా బేగం మాట్లాడుతూ మరి మేము అక్టోబర్ నెలలో నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద రావటం జరిగింది. అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మేము 69 బెల్ట్ షాప్ కేసుల్ని నమోదు చేయటం జరిగింది ఈ 5 నెలల కాలంలో. అదేవిధంగా 200 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాము. 69 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేశాము. 42 మంది ముద్దాయిల్ని ఆయా తహసీల్దార్ల ఎదుట బైండ్ ఓవర్ చేశాము. అదేవిధంగా బైండ్ ఓవర్ అయి ఆ బైండ్ ఓవర్ని బ్రీచ్ చేసి మళ్ళీ దొరికినటువంటి ముద్దాయిల నుంచి 30,000 రూపాయలని గవర్నమెంట్కి జరిమానాగా కట్టించడం జరిగింది. మరి మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ రాజీ పడకుండా మేము మా ఉద్యోగాన్ని నిర్వహించుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడ కంప్లైంట్ వచ్చినా మద్యం షాపుల బెల్ట్ షాపుల గురించి మేము దాడులు నిర్వహిస్తూ ఉన్నాము. ఎప్పుడైనా ఎవరైనా సరే అనధికారికంగా మద్యం అమ్మినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నాము. మరి కంచిచర్ల వీరులపాడు మండలాల్లో మనకు 8 మద్యం షాపులు ఉన్నాయి. మరి ఈ మద్యం షాపులకు సంబంధించి అన్నీ కరెక్ట్గానే మనము చేస్తూ ఉన్నాము, అన్నీ కరెక్ట్గానే నిర్వహిస్తూ ఉన్నాము ప్రభుత్వ నిబంధనల ప్రకారమే. అలాగే ఇప్పటి వరకు మేము బెల్ట్ షాపుల మీద రైడ్స్ చేస్తున్నప్పుడు కొంతమందికి బాధ కలుగుతూ మరి ఆ కొంతమంది మా మీద లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ సోషల్ మీడియాలో వార్తలు పెట్టేవాళ్ళు ఒకసారి గమనించాలి. అప్రోచ్ అనేది కరెక్ట్ కాదు. మనిషిని వ్యక్తిగతంగా విమర్శించటం అనేది పాత్రికేయ వృత్తికి తగదు. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ముఖాముఖి నా దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు. అనవసరమైన అసత్యమైన వార్తల్ని ప్రచారం చేస్తే మేము కూడా దానికి తగ్గ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అధికారులను బెదిరించటం, అధికారులను బ్లాక్మెయిలింగ్ చేయటము, అధికారులని ఈ విధంగా కించపరచటం అనేది మరి మీడియా మిత్రులకి అది సరి అయినది కాదని నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నాము. మేము చేస్తున్న పని మీ ముందు ఉంచాము. మరి మేము ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాము. మరి ఎవరైనా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా లేదా ఎక్కడైనా సరే ఏదైనా నేరాలు జరుగుతున్నా మాకు వచ్చి కంప్లైంట్ చేసినట్లయితే, ఫిర్యాదు చేసినట్లయితే మేము దానికి స్పందిస్తాము. తప్పనిసరిగా మేము ఆ నేరాన్ని అరికడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవాళ్ళు దయచేసి ఆ అలవాటు మానుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో తన కుమారుడికి చెందాల్సిన ఆస్తిని అత్తింటి వారు భర్త తరపు బంధువులు కాజేయడమే కాకుండా స్థానిక వైసీపీ నేత అండతో తమను బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అత్తింటి వద్ద కుమారుడు బంధువులతో కలిసి ఓ మహిళ మౌన దీక్షకు దిగిన ఘటన కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో చోటు చేసుకుంది. కాజులూరు మండలం పెనుమల్ల గ్రామానికి చెందిన నాగ వెంకటలక్ష్మికి కొత్తపల్లి మండలం కోర్స గ్రామానికి చెందిన వీరబాబుకు 2001 సంవత్సరం ఆగస్టు 9వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం చేశారు. కొన్నేళ్ల తర్వాత రాజుపాలెం వచ్చి స్థిరపడ్డారు. అయితే వీరబాబు మానసిక స్థితి సరిగ్గా తెలిసి కూడా
అతని వారు తనను మోసం చేసి వివాహం చేశారని నాగలక్ష్మి ఆరోపించింది. అయినప్పటికీ సర్దుకుపోయి వీరబాబుతో కాపురం చేశానని, బాబు పుట్టిన తర్వాత తనను తన కుమారుని పూర్తిగా దూరం పెట్టారని, కనీసం ఇంట్లో కూడా రానివ్వడం లేదని వాపోయింది. భర్త ద్వారా తన కుమారుడికి చెందాల్సిన ఆస్తిని అతని వారు వేరే వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే కనీసం ఇంట్లో కూడా రానివ్వడం లేదని, బయటకు పొమ్మని అంటున్నారని, స్థానిక వైసీపీ నేత అండతో బెదిరిస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు తన కుమారుడితో కలిసి ఇక్కడే కూర్చొని ఉంటానని నాగలక్ష్మి తెలిపారు. వెంకటలక్ష్మి అండి, మాది గోర్స గ్రామం. అద్దాల వెంకటరమణ గారు రెండో అబ్బాయికి ఇచ్చి చేశారు, మోసం చేశారండి. కొంచెం మెంట్లో అయినా నేను కాపురం చేసిన నాకు ఒక బాబు పుట్టాడు. నాకు 2 ఎకరాల చేను వాటా రావాలండి. నాకు ఇవ్వకుండా నన్ను తౌరేసి ఇంట్లోంచి బయటకు ఎంటేశారండి. ఆయన 22 సంవత్సరాల నుంచి ఒక లెక్కనే తిరుగుతూ ఉన్నానండి. మా ఆయన నాకు ఇమ్మని అడిగినా నాకు ఇవ్వలేదండి. వాళ్ళు ఏ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినా, కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నీకు చిల్లికి అవ్వదక్కనేమో నేను చంపేస్తానని చెప్పి అడుగుతున్నారండి. సంవత్సరం నుంచి మొత్తానికి దారుణంగా వీళ్ళ దగ్గర తిరుగుతూనే ఉన్నానండి. ఇప్పుడు ఇంట్లోకి వస్తే బయటికి ఎంటేసి నా తోడుకోళ్ళని చంపేస్తాను, ఇక్కడ నాకు మీటింగ్ పెట్టొద్దని చెప్తుందండి ఆవిడ. ఒక క్రిమినల్ లాయరు ఉన్నారండి, ఆయన జోగా శ్రీని అనే వ్యక్తి అండి. ఆయనే మొత్తం అంతా ఇక్కడ నన్ను ఆట కట్టిస్తున్నారండి. మొత్తం అంతా కూడా ఆయనే ఏమీ ఇవ్వకుండా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చెప్పుకోమనండి అని చెప్తున్నారండి ఆయన. నేను చాలా మంది పెద్ద మనుషుల దగ్గర తిరిగానండి. నేను గొల్లపాలెం స్టేషన్లో కంప్లైంట్ పెట్టానండి, ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టానండి. ఎక్కడ కూడా వెళ్ళి ఏమీ చేయట్లేదండి, అసలు నాకు న్యాయం చేయట్లేదండి. ఎక్కడికి వచ్చి నాకు ఆ జోగా శ్రీని గారు అడ్డుపడుతున్నారండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా లెటర్ రాశారండి, నాకు సావైనా బతికిన ఈ రోజు ఏదైనా సరే నేను ఇక్కడే ఉంటాను, నేను నాకు న్యాయం చేసే వరకు నేను ఇక్కడే చచ్చిపోతానండి. నేను అంతకన్నా నాకు ఏ మార్గం, నా కొడుకుని నేను 22 సంవత్సరాల నుంచి పోషించుకుంటున్నానండి, నేను పోషించలేకపోతున్నానండి. నా తండ్రి బెంగ పెట్టుకుని మంచాన్ని బట్టి చనిపోయారండి. ఇప్పుడు మా తల్లి గారైనా ఆవిడ కూడా మంచం పెట్టేశారండి. నాకు ఎవ్వరూ దిక్కులేరండి. ఇలా నన్ను కాళ్ళకి చెప్పులు అరిగేలా తిప్పుతున్నారు. శ్రీని గారు ఎక్కడ తిన్నా సరే చెప్పులు కాళ్ళు అరిగిపోతాయి, కానీ ఆవిడకి ఏమి చిల్లి కావు దక్కదు అంటుందండి. మరి ఆయనకి నేను పెళ్లి చేసుకుని నేను ఆయనకి భార్యగా రాలేదండి. నాకు ఆయన లాయర్ అండి, ఒక క్రిమినల్ లాయర్ అండి. ఆయన వైసీపీ లీడర్ అండి. ఆయన ఎవరు పిలిచినా, గీత గారు పిలిచినా, ఎవరు పిలిచినా ఎక్కడికే రావట్లేదండి. మెయిన్ అంతా మొత్తం ఆయనే చేస్తున్నారండి మొత్తం. నాకు మా మామగారు కూడా ఏమి ఇవ్వను, నువ్వేం పీక్కొని మంచం మీద పడుకుని అసలు నుంచి కూడా కదలట్లేదండి. మా తోడుగోలు బయటకి ఏంటేస్తుందండి, ఇంట్లో కూడా రానివ్వట్లేదండి. మా మధ్య గారు మా మామగారు అవి కూడా ఎవరో కూడా నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదండి. దయచేసి రాజకీయ నాయకులు కూడా నాకు ఎవరు న్యాయం చేయదు. ఇప్పటికైనా నాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ సార్ కానీ, లోకేష్ గారు కానీ అందరికీ నేను నమస్కరించుకుని చెప్పుకుంటున్నానని నా కోడు. నేను చాలా మంది పెద్ద మనుషుల దగ్గర తిరిగానండి. నేను గొల్లపాలెం స్టేషన్లో కంప్లైంట్ పెట్టానండి, ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టానండి. ఎక్కడ కూడా వెళ్ళి ఏమీ చేయట్లేదండి, అసలు నాకు న్యాయం చేయట్లేదండి. ఎక్కడికి వచ్చి నాకు ఆ జోగా శ్రీని గారు అడ్డుపడుతున్నారండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా లెటర్ రాశారండి, నాకు సావైనా బతికిన ఈ రోజు ఏదైనా సరే నేను ఇక్కడే ఉంటానండి. నేను నాకు న్యాయం చేసే వరకు నేను ఇక్కడే చచ్చిపోతానండి. నేను అంతకన్నా నాకు ఏ మార్గం, నా కొడుకుని నేను 22 సంవత్సరాల నుంచి పోషించుకుంటున్నానండి, నేను పోషించలేకపోతున్నానండి. నా తండ్రి బెంగ పెట్టుకుని మంచాన్ని బట్టి చనిపోయారండి. ఇప్పుడు మా తల్లి గారైనా ఆవిడ కూడా మంచం పెట్టేశారండి. నాకు ఎవ్వరూ దిక్కులేరండి. ఇలా నన్ను కాళ్ళకి చెప్పులు అరిగేలా తిప్పుతున్నారు. శ్రీని గారు ఎక్కడ తిన్నా సరే చెప్పులు కాళ్ళు అరిగిపోతాయి, కానీ ఆవిడకి ఏమి చిల్లి కావు దక్కదు అంటుందండి. మరి ఆయనకి నేను పెళ్లి చేసుకుని నేను ఆయనకి భార్యగా రాలేదండి. నాకు ఆయన లాయర్ అండి, ఒక క్రిమినల్ లాయర్ అండి. ఆయన వైసీపీ లీడర్ అండి. ఆయన ఎవరు పిలిచినా, గీత గారు పిలిచినా, ఎవరు పిలిచినా ఎక్కడికే రావట్లేదండి. మెయిన్ అంతా మొత్తం ఆయనే చేస్తున్నారండి మొత్తం. నాకు మా మామగారు కూడా ఏమి ఇవ్వను, నువ్వేం పీక్కొని మంచం మీద పడుకుని అసలు నుంచి కూడా కదలట్లేదండి. మా తోడుగోలు బయటకి ఏంటేస్తుందండి, ఇంట్లో కూడా రానివ్వట్లేదండి. మా మధ్య గారు మా మామగారు అవి కూడా ఎవరో కూడా నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదండి. దయచేసి రాజకీయ నాయకులు కూడా నాకు ఎవరు న్యాయం చేయదు. ఇప్పటికైనా నాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ సార్ కానీ, లోకేష్ గారు కానీ అందరికీ నేను నమస్కరించుకుని చెప్పుకుంటున్నానని నా కోడు. నా పేరు మద్దల దక్ష వెంకటరామకృష్ణ అండి. మా నాన్నగారి పేరు మద్దల ఏరుబాబు అండి. మా అమ్మగారికి ఇచ్చి పెళ్లి చేశారండి. అప్పటి నుంచి మమ్మల్ని చూడట్లేదండి. అప్పుడు పెళ్ళైన కాడి నుంచి అసలు చూడట్లేదండి. 20 సంవత్సరాల నుంచి ఇంటి చుట్టూరు తిరుగుతున్నామండి. మమ్మల్ని అసలు లోపలికి కూడా రానివ్వట్లేదండి. అసలు ఆస్తాడు ఏం రాయట్లేదండి మాకు. వీళ్ళు చాలా బతకడం చాలా కష్టాలండి, చాలా అప్పులు చేస్తామండి. చదువుకోవడానికి కూడా స్తోమత లేదండి. ఒక రోజు పనిలోకి వెళ్తానండి, ఒక రోజు ఇంట్లో పోషిస్తానండి. మధ్యలో ఈ లాయర్ జోగా శ్రీనివాసరావు అంతా చేస్తున్నాడండి. అసలు వైసీపీ లీడర్ మమ్మల్ని మీకు చెల్లి గవ్వ కూడా రాదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారండి. ఏం పిక్కంటారో ఉన్నారండి. ఇంట్లో కూడా ఇప్పుడు బయట లోపలికి కూడా రానివ్వలేదండి. బయట కూర్చున్నామండి, బయట కూడా కూర్చోద్దు అంటున్నారండి. నేను పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడుకి, హోమ్ మినిస్టర్ అనంత గారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి.
మీ తరపున మీ కూటమి తరపున న్యాయం జరగాలని మేము చాలామంది కూటమి నాయకులు ఇంటికి వెళ్ళామండి. మాకు అసలు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదండి. కూటమి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళని మేము ఇక్కడే కూకుంటామండి. ఇంకా సావైనా బతికని ఈ రోజు ఇక్కడేనండి. మాకు కూటమి ప్రభుత్వం స్పందిస్తుందని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు అభివృద్ధి నడుం బిగించారు. పవన్ ఇవాళ అల్లూరి జిల్లా డంబ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని, నీడనిస్తుందని అన్నారు. అరకు ఒక అద్భుతమైన ప్రాంతమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గిరిజన ప్రజల జీవన శైలిని మెరుగుపరచాలని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కావాలని కోరితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి 49 కోట్లు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రహదారులకు 92 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే 1500 కోట్లు విలువైన పనులను మంజూరు చేసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. పవన్ తన పర్యటనలో భాగంగా పెదపాడు గ్రామంలో గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్రిగూడ అరకు మండలం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఈ మైదానంలో చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే వేదిక పైన ఆశీనులైన గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మార్చలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజారాణి గారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వేపాడ చిరంజీవి గారికి గౌరవ శాసనమండలి సభ్యులు మరియు విప్ డాక్టర్ గుమ్మ తనూజారాణి గారు గౌరవ ఎంపీ అరకు, అలాగే పిడుగు హరిప్రసాద్ గారు గౌరవ శాసనమండలి సభ్యులు మరియు విప్, గాదే శ్రీనివాసులు నాయుడు గారు గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే రేగం మత్స్యలింగం గారు గౌరవ ఎమ్మెల్యే అరకు వ్యాలీ, శ్రీ పంచకల రమేష్ బాబు గారికి గౌరవ శాసనసభ్యులు పెందుర్తి, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు ఎల్లమంచిలి, నిమ్మక జయకృష్ణ గారికి పాలకొండ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు, కిదారి శ్రావణ్ కుమార్ గారు చైర్మన్ ఏపీ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్, శ్రీ సిఆరి దోను దొర గారు జోనల్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం, శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు జడ్పీ చైర్మన్ విశాఖపట్నం, శ్రీమతి సిహెచ్ జానకమ్మ జడ్పీటీసీ దుబ్బిగూడ, శ్రీమతి ఎం గీత ఎంపీటీసీ పోతంగి, శాంతికుమారి గారికి సర్పంచ్ మాతం, శ్రీ వెంకట్రావు గారు సర్పంచ్ పోతంగి మండలం పోతంగి గ్రామం, ఉమామహేశ్వరరావు గారికి కాఫీ బోర్డు మెంబర్, కృష్ణారావు గారు డైరెక్టర్ ట్రైకోర్ ఏపీ షెడ్యూల్ ట్రైబ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడికి వచ్చి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. 3 నెలల క్రితం నేను చెప్పాను మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం. అంటే ఇది ప్రత్యేకించి ఈరోజు ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు, గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా ఏదైనా ఎనీ అంటువ్యాధులు కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. 100-150 మంది జనం ఉన్నా కానీ 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గ్రామీణ సడక్ యోజన కింద. ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు, ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మన అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే మన పార్వతీపురం మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన
కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు కావాలి. అప్పటికి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూతా కొండలు, లోయ ప్రాంతం, జీడి తోటలు, టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు, మధ్యలో నివాసాలు, రిసార్ట్లు, ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడివరైన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు, ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు, రహదారికి 2 వైపులా. అలాగే ఒకవైపు పచ్చటి ఏంటి ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్ళకి రోడ్డుకి ఇరువైపున రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికే హక్కుని చూపిస్తున్నాయి. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొవ్వ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం. అంటే మనకి అడవి తల్లి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం. గిరిజనుల సంప్రదాయ స్వాగతాల నడుమ డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్. నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగల్లు గ్రామానికి చెందిన ఒక పేద కుటుంబానికి అండ ఉంటానని హామీనిచ్చిన హోంమంత్రి. దొంగల శ్రీను చెట్టుపై జారిపడిన ప్రమాదంలో మంచానికి పరిమితమైన సందర్భంగా కుటుంబానికి భరోసానిచ్చిన అనిత. గడిచిన 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో ప్రగతిలో పూర్తిగా వెనుకబడిపోయిందన్న వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు. శ్రీకాకుళం జిల్లా పరిషత్లో జడ్పీ చైర్మన్ పిరియా విజయ్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలలో భాగంగా అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం వారి అబ్బురపరిచిన కళా ప్రదర్శనలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.